అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీరనారి చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి. మా కాంగ్రెస్ ప్రజా పరిపాలన మొదలైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు వాళ్ళ గౌరవాన్ని సమున్నతంగా పెంచేందుకు, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి రాబోయే తరాలకు అందించడానికి మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి పెట్టి ఒక గొప్ప చరిత్రాత్మక సన్నివేశానికి తెరలేపినారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలకు వందలు వేల సంవత్సరాలైనా చాకలి ఐలమ్మ గారి వీరగాథ మన ఇండ్లల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇంత గొప్ప ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా, మొత్తం తెలంగాణ సమస్త ప్రజానీకము, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. బహుజన వీరుల యుద్ధగాథలు, సాహస చర్యలను మనందరం కూడా మన పాఠ్య పుస్తకాల్లో పొందుపరుచుకొని భవిష్యత్ తరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దానికి కొనసాగింపుగా ఒకవైపు అంజశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్రగీతంగా మార్చుకొని ఈరోజు చాకలి ఐలమ్మ గారి దినోత్సవాన్ని జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినాన్ని అధికారికంగా బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని, అలాగే ఆ రోజు నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం ఆ రోజు పోరాటం చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డల మీద ఉంది. అందుకే ప్రజల కోరికను మన్నించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ గారు చరిత్రలో ఎప్పటికీ కూడా చెరగని ముద్ర వేసే రకంగా మిగిలిపోయేటందుకు, తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు మహిళా విశ్వవిద్యాలయం పేరును ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టి చాకలి ఐలమ్మ వారసురాలికి మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా చేసి ఆ కుటుంబాన్ని గౌరవించిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.